ఇక మన వార్త చూస్తే హగ్గిస్తావా ముద్దిస్తావా ఏదో ఒకటి ఇవ్వకుంటే ఇక్కడ నుంచి కదిలేది లేదు. కొత్తగూడెంలో ఓ పొలిటికల్ లీడర్ భాగోతం రుణాలు ఇప్పిస్తానంటూ మహిళలకు ప్రలోభాలు, ఫోన్ నెంబర్లు తీసుకొని అసభ్య ప్రవర్తన. కొత్తగూడెంలో అయితే కనుక ఒక పార్టీ రాజకీయ నాయకుడు, ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించలేదు, అతను ఒక వివాహిత పట్ల అయితే కనుక చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి ఒక వార్తా కథనం ఇచ్చారు దిశలో. హగ్గిస్తావా లేదంటే ముద్దిస్తావా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే, ఇస్తేనే నువ్వు ఇక్కడ నుంచి కదిలేది అంటూ ఓ పార్టీకి చెందిన కొత్తగూడెం నాయకుడు ఒకరు ఓ వివాహిత పట్ల అసభ్యంగా తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అతగాని చేష్టలకు భయపడిన బాధితురాలు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి అక్కడికి రప్పించుకొని భయంతో వెళ్లిపోయింది. కొద్ది రోజులుగా ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు, ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. త్వరలో అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు దిశ న్యూస్ పేపర్ కి అయితే కనుక తెలిపింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ముఖ్యంగా అయితే కనుక ఈ కొత్తగూడెంకి చెందిన ఈ ఓ పార్టీ నాయకుడు ప్రధానంగా మహిళలకి రుణాలు ఇప్పిస్తాను అని చెప్పేసి మెల్లిగా వాళ్ళతో మాటలు కలిపి ఆ తర్వాత తనకేం కావాలి అన్న దాని గురించి, అంటే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివి చేస్తున్నాడు అన్నదైతే ఈ వార్తా కథనాన్ని బట్టి పూర్తిగా తెలుస్తోంది. దానికి ఈ నేపథ్యంలోనే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆయన వింత చేష్టలు చూసి ఆ మహిళ భయపడిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పడము, ఇక అన్ని ఆధారాలు పోలీసులకి కంప్లైంట్ చేస్తారనము, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అతని వ్యవహార శైలి చూస్తే కనుక ఎలా మహిళల్ని ట్రాప్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. రుణాలు ఇప్పిస్తానని మహిళలకు మాయమాటలు చెప్పి ఇతగాడి వ్యవహార శైలి తెలియక జిల్లా కేంద్రానికి చెందిన ఓ వివాహిత రుణం కోసం ఈ నాయకుడిని సంప్రదించింది. తప్పకుండా ఇప్పిస్తానని, ఇంకా ఎవరన్నా మహిళలు ఉంటే వారికి కూడా ఇప్పిస్తానని తనకు పరిచయం చేయాలని కోరడంతో అనుమానం వచ్చి అప్పటి నుంచి అతనికి దూరంగానే ఉండసాగింది. ఫోన్ నెంబర్ తీసుకున్న అతగాడు కొద్ది కాలంగా ఫోన్ చేస్తూ ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. మొదట కుటుంబ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్న నాయకుడు చివరకు బ్రాండెడ్ బట్టలు హైదరాబాద్ నుంచి తెచ్చారని, ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పడంతో విస్తుపోయిన బాధితురాలు వద్దని తిరస్కరించింది. మరోసారి స్వీట్ పాన్ తీసుకున్నారని, ఎక్కడున్నావో చెబితే తెచ్చి ఇస్తారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. నా ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్ నీకు మెసేజ్ చేస్తా, ఓపెన్ చేసి చూడు. పొలిటికల్ గా ఉన్నా కదా, పెద్ద పెద్ద నాయకులతో దిగిన ఫోటోలు అందులో ఉంటాయి. నాకు అనేక మంది నాయకులతో పరిచయం ఉంది. నీ ఇన్స్టాగ్రామ్ అడ్రస్ చెప్పవా, ఎలా ఓపెన్ చేయాలో చెప్పవా అంటూ వేధించసాగాడు. 58 ఏళ్ల వయసులో కూడా ఇతగాని చేష్టలకు అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు అయితే కనుక వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులతో పరిచయం ఉందని చెప్పేసి మహిళల్ని అయితే కనుక మెల్లిగా తన ట్రాప్ లోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. పార్టీలో తాను ఎంత చెప్తే అంతేనని, పెద్ద పెద్ద నాయకులతో తనకు పరిచయాలున్నాయని, అందరూ తనకు చాలా సన్నిహితంగా ఉంటారని మహిళలకు చెబుతూ రుణాలు ఇప్పించడంలో కీలకం తానే అని చెప్తుంటాడు. ₹1 కోటి వరకు సబ్సిడీ లోన్లు కూడా ఇప్పిస్తారని, 50 లక్షలు వాడుకొని మిగతా 50 లక్షలు సబ్సిడీ పోతుందని అమాయక మహిళలను మోసం చేయడంలో ఘనాపాటిగా ఆరితేరాడు. ప్రస్తుతానికి పార్టీలో ఏ పదవి లేకున్నా తనకు తానే పదవులు క్రియేట్ చేసుకుని ఇతర నాయకులతో దిగిన ఫోటోలు చూపిస్తూ ఆ ఫోటోలను మహిళలకు పంపిస్తూ తన గొప్పలు నిరూపించుకునే ప్రయత్నం చేసి మహిళలను బురిడి కొట్టించేస్తున్నాడు. సో ఆ పార్టీ నాయకుడు ఎవరు అన్నది పేపర్ వాళ్ళకి అయితే కనుక, అంటే ఈ వార్తా కథనాన్ని బట్టి పేపర్ వాళ్ళకి తెలుసు. కాకపోతే మరి మహిళ ఎవరైతే కనుక ఈయన చేష్టలకు విసిగి వేసారిపోయిందో ఆవిడ త్వరలోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా అన్నారు. కాబట్టి గోప్యత దృష్ట్యా ఆ వివరాలు ఇవ్వలేదు ఇక్కడ అని తెలుస్తోంది. ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఇతని బారిన పడ్డారో ఆ మహిళలు కూడా పోలీసు మెట్లు ఎక్కడానికి అయితే కనుక రెడీగా ఉన్నారు. ఇతని చేష్టలు, అన్యాయాలు, ఆకృత్యాలు, ఇతని బిహేవియర్ ఇవన్నీ చెప్పడానికి, ఇక ముఖ్యంగా ఫోన్లలో ఆరాలు తీసి ప్రలోభాలకు గురి చేసి ఒక్కసారిగా వారి తెగించి వివాహితపై అనుచితంగా ప్రవర్తించిన నాయకుడి తీరుపై ఆరా తీయగా అనేక విషయాలు వెలుగు చూశాయి. గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించేవాడని, ఇతని ట్రాప్ లో పడేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదని కొందరు బాధిత మహిళలు తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఘటనతో బాధితురాలు మరికొందరు మహిళలను ఆరా తీయడంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. త్వరలో మీరందరూ పోలీసు ఉన్నతాధికారులు కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సో ఈ ఘనాపాటి నాయకుడు ఎవడో కానీ ఈయన ముఖ్యంగా ఆ మహిళను ఒకటే టార్గెట్ చేయలేరు. ఎవరు లోన్లు కావాలని, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి సంప్రదిస్తే అలాంటి మహిళలను తన ట్రాప్ లో పడేసుకోవడానికి అయితే కనుక చేయని ప్రయత్నాలు లేవు, విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాకపోతే అతని చేష్టల్ని గమనించిన మహిళలు అయితే కనుక అలర్ట్ అయ్యి అతని నుంచి దూరంగా ఉండడం జరిగింది. ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో అయితే కనుక ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం బాధిత మహిళ ఉందో ఆమె ఆరా తీస్తే మరికొంతమంది మహిళలు కూడా ఈయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చెప్పారు. వీరందరూ కూడా త్వరలోనే పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తారు అని చెప్పేసి ప్రధానంగా దిశలో ఒక వార్తా కథనం ఇచ్చారు. ముఖ్యంగా 58 ఏళ్ల వయసు ఉంది ఈయనకి.
అంత ఏజ్ పెట్టుకొని కూడా వేరే మహిళలు, ఇబ్బందుల్లో ఉన్న మహిళలు ఏదో హెల్ప్ కోరితే దాన్ని తనకి అనుకూలంగా మలుచుకునేందుకు ఇలాంటి పాడుపడలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు కూడా ఒక కుటుంబం ఉంది కదా, ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ మొహం మీద ఉమ్మేస్తారు నువ్వు చేసే పాడు పనులకి. దానికి తోడు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. ఇవేనా చేసేది? నీలాంటి కొంతమంది వల్ల, నువ్వే పార్టీనో తెలియదు కానీ నీలాంటి కొంతమంది వల్ల ఆ పార్టీలకే మచ్చ. ఈయన ఎవరో కనుక తెలిస్తే, ఈ మహిళ వెళ్ళి ఫిర్యాదు చేసి ఈయన ఎవరో కనుక తెలిస్తే ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అతను ఏ పార్టీ నాయకుడైనా సరే అతన్ని సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా పార్టీలో నుంచే తీసేయాలి. అలాంటప్పుడే మిగతా వాళ్ళు కూడా, అంటే అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలర్ట్ అవుతారు. ఏమాత్రం సిగ్గు లేకోకుండా కూతురు వయసున్న మహిళలను నువ్వు ఎలా అలా మాట్లాడతావు? సాయం కోరి వచ్చిన మహిళల్ని నువ్వు నీకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తావా? కొంచెమన్నా బుద్ధుండక్కర్లా? కడుపు కన్నమే తింటారు కదా. రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం, న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల మీద జరుగుతున్నాయి, వృద్ధురాళ్ళు అని కూడా చూడకోకుండా ముసలి వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి అని. అలాంటి వాటిని ఎలా అరికట్టాలి, ఎలా నిర్మూలించాలి అన్నది పోయి నీలాంటి వాళ్ళు కొంతమంది చేసేదాని వల్ల ఇంకా ఎక్కడికి వెళ్తారు న్యాయం కోసం? మీలాంటి వాళ్ళు ముందుండి ఇలాంటి వాళ్ళని ఆపాల్సింది పోయి మీరే ఇలాంటి వాటికి దిగజారితే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఏది ఏమైనా ఆ మహిళను ఆమెతో పాటు మరికొందరు బాధిత మహిళలు పోలీసు ఉన్నతాధికారులకు విషయం తెలిపిన తర్వాత అయితే కనుక ఆ పార్టీ నాయకుడు, ఆయన ఏ పార్టీకి చెందిన నాయకుడు ఏంటి అన్నది తెలుస్తుంది. అతన్ని సస్పెండ్ చేయడం కాదు, పార్టీ నుంచే పూర్తిగా బహిష్కరించాలి. అలాగే పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే మిగతా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు దారిలోకి వస్తారు.